హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కావ్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ శ్రీలాస్య హాస్పిటల్, హన్మకొండ. సో ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. టెంపరేచర్స్ అనేవి చాలా ఆల్టర్ అవుతున్నాయి, హై అవుతున్నాయి టెంపరేచర్స్. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్ కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి టెంపరేచర్స్తో పాటు. సో ఒకటి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇదే మూత్రంలో మంట అని చెప్పేసి యూరిన్ వెళ్ళలేకపోతున్నాం అనేసి ఆ కేసెస్ అనేవి చాలా చూస్తున్నాము. సో ఇది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కేర్ ఎట్లా తీసుకోవాలి ఇంటి దగ్గర అనేసి దాని గురించి మాట్లాడదాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటంటే జస్ట్ ఒక 1-2 లీటర్స్ ఇంతకు ముందులాగా తాగితే ఇప్పుడు సమ్మర్లో సరిపోదు. తెలియకుండా పర్స్పిరేషన్ అంటే ఒకటి చెమట్లో ఇట్లా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది, దాంతోపాటు తెలియకుండా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది మన బాడీ నుండి వాటర్. సో 100% హైడ్రేషన్. మీరు అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. చాలా మందికి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అని అంటే డైలీ అట్లా తీసుకోవడం కష్టం కదా మేడం, వర్క్ ఉంటుంది, సో ఇట్లా ప్రతిసారి వాష్రూమ్ అవైలబిలిటీ అనేది ఉండదు అనేసి చాలామంది చెప్తున్నారు. సో ఒకటి ఏంటంటే అందులో చాలామంది బయట వాష్రూమ్స్ యూస్ చేయడానికి భయపడుతున్నారు. అది ఎలా ఉంటుంది ఏంటి వాష్రూమ్ సరిగ్గా ఉండదు కదా అనేసి. సో మీకు వాష్రూమ్ అట్లా ఏమైనా బయట వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకు దాని తగ్గట్టుగా టాయిలెట్ స్ప్రేస్ అనేవి దొరుకుతాయి. సో అవి యూస్ చేసినా కానీ మీరు బయట వాష్రూమ్స్ అనేవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేయొచ్చు. ఎటువంటి దాంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ హైడ్రేషన్ అంటే నాట్ ఓన్లీ వాటర్. ఇప్పుడు చూడండి, లైక్ కోకోనట్ వాటర్, అట్లీస్ట్ కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే రికరెంట్ యూటీఎస్ ప్రతిసారి ఇట్లా ప్రాబ్లం వస్తున్న వాళ్ళకి క్రాన్బెర్రీ జ్యూసెస్ అనేసి అండ్ వాటర్లో కూడా కొంచెం చియా సీడ్స్ యాడ్ చేస్తే కొంచెం ఏంటంటే మీరు తీసుకున్న కొంచెం వాటర్ అయినా కానీ ఎక్కువసేపు హైడ్రేట్ అయ్యి ఉంటుంది కాబట్టి బాడీ కొంచెం చల్లబరిచేది ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా చిన్న వాటితోనే చిన్న ప్రికాషన్స్ తీసుకొని యూటీఐస్ అనేది మనం హ్యాపీగా ప్రివెంట్ చేయొచ్చు. యూటీఐస్ అనేవి ఇంకా కాంప్లికేటెడ్ యూటీఐస్ లాగా అయితే మాత్రము కంపల్సరీ మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, సంప్రదించండి. వాళ్ళు యాంటీబయోటిక్స్ ఏమైనా చెప్తే మాత్రం అది యూస్ చేయాలి.